అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో వరద భయం మళ్లీ మొదలైంది. వారం రోజుల్లో 3 సార్లు పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోదావరి ప్రవాహం 24 గంటలుగా మళ్లీ పెరుగుతోంది. కోనవరంలో శబరి గోదావరి సంగమం వద్ద గోదావరి 41 అడుగులకు పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. చింతూరు వద్ద శబరి 30.05 అడుగులకు చేరింది. శబరి నీటి మట్టం, శబరి ప్రవాహం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో వరద పెరుగుతూ ఉండడంతో ఆ ప్రభావం కోనవరం, చింతూరు ఏజెన్సీలో కనిపిస్తోంది. గోదావరికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని వరద సహాయక కేంద్రాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పునరావాస కేంద్రాల వద్ద నిత్యావసర వస్తువులను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అల్లూరి జిల్లాలో ఇప్పటికే పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరింది. పలు గిరిజన గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మరపడవలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ మరపడవలపైనే ప్రయాణిస్తున్నారు ఏజెన్సీ వాసులు.